సాధారణంగా వృక్షో రక్షతి రక్షతః అంటూ ఉంటాం. అంటే అర్థం చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని. కానీ మన భారతదేశంలోని గుజరాత్లో ఒక జాతి వృక్షాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకమైన చెట్టును బ్యాన్ చేయడం జరిగింది. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన చెట్లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అసలు ఇన్ని ప్రభుత్వాలు ఒక చెట్టును ఎందుకు బ్యాన్ చేశారు, అసలు అది ఏం చెట్టు, దానివల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రమాదం ఏమిటి, ఆ వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ఈ చెట్టు పేరు కోనోకార్పస్. దీనిని మ్యాంగ్రూవ్స్ చెట్టు అని చెప్పేసి అంటున్నాం. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువగా దట్టంగా పెరగడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఇక ఈ చెట్టును నగర సుందరీకరణ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే రోడ్ల ప్రక్కన కనిపించే చెట్లలో ఇవి కూడా ఒక రకమని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ చెట్ల వలన మన ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏమిటన్నది మనం ఒకసారి చూద్దాం. ఈ చెట్ల నుంచి వచ్చేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ అంటే పుప్పొడి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇది గాలిలో ఎగురుతూ చుట్టూ తిరిగి మనుషులకు శ్వాస ద్వారా వారి యొక్క లంగ్స్ లోపలికి వెళ్తుంది. ఒకసారి ఈ పుప్పొడి మన లంగ్స్లో ప్రవేశించగానే మన శరీరంలోని కణాలు దీనిని ఫారెన్ మెటీరియల్గా గుర్తించి మన ఇమ్యూనిటీని అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలా అలర్ట్ అయినటువంటి మన ఇమ్యూనిటీ వాటిని ఎదుర్కోవడానికి హిస్టమైన్స్ను విడుదల చేస్తుంది. ఈ హిస్టమైన్స్ అనేవి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణభూతమై ఉన్నాయి. అలా మొదలైన ఇన్ఫ్లమేషన్ లంగ్స్లోని లైనింగ్స్ను దెబ్బతీసి శ్వాస సంబంధిత సమస్యలకు కారణమై పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి ఈ రోజున. అలాగే ఈ హిస్టమైన్స్ అనేవి బ్రోంకో కన్స్ట్రక్షన్ అనే మరో సమస్యకు కూడా కారణభూతమై ఉన్నాయి. ఈ సమస్య వల్ల శ్వాసకు సంబంధించిన నాళాలు కాంట్రాక్ట్ అవుతూ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మ్యూకస్ విడుదలను కూడా పెంచుతూ ఉంటుంది. అలా మ్యూకస్ కూడా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఎంఫసీమా అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఈ కోనోకార్పస్ చెట్టును బ్యాన్ చేస్తూ అనేక ప్రభుత్వాలు తన ఆదేశాలను జారీ చేయడం జరిగింది. గుజరాత్, తెలంగాణలో దీన్ని ఎప్పుడో బ్యాన్ చేశారు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం కూడా కాకినాడలో ఉన్నటువంటి 4602 కోనోకార్పస్ చెట్లను తీసేసి వాటికి బదులుగా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మరో జాతి మొక్కలను నాటాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇవండి కోనోకార్పస్ చెట్టు యొక్క వివరాలు. థ్యాంక్ యూ.